శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. రేవంత్ ప్రభుత్వం నిర్విరామంగా సహాయక చర్యలు చేపడుతున్నా అవి ఒక కొలిక్కి మాత్రం రావడం లేదు. కార్మికులను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతుంది. 20 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? ఈ ప్రాజెక్టు అవసరమేంటి? వాట్ ది స్టోరీ? ఎస్ఎల్బిసి టన్నల్ పనులు చేస్తుండగా ఈ నెల 22న ఘోర ప్రమాదం జరిగింది. సొరంగం లోపల 14 కిలోమీటర్ వద్ద పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. బండరాళ్లు, బురద నీరు, శిథిలాల కారణంగా 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందగానే రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టింది. రేవంత్ సర్కార్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. కార్మికులను బయటకు రప్పించేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దాంతో ర్యాడ్ హోల్ మైనర్లు రంగంలోకి దిగారు. అసలు 8 మంది కార్మికులు క్షేమంగా ఉన్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సమయం గడిచే కొద్దీ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు 20 ఏళ్లుగా ఎందుకు ఆలస్యమవుతుంది అనేది పరిశీలిద్దాం. ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ప్రాజెక్ట్. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఈ కెనాల్ పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరు అందించవచ్చు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ను కెనాల్ ద్వారా మళ్లించి నల్గొండకు తాగునీరు అందించడం ద్వారా ఆ జిల్లాలో నెలకొన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలనేది ఆలోచన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. 2004లో 1925 కోట్ల రూపాయల అంచనాతో శ్రీకారం చుట్టగా 2007లో పనులు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం 4 ఏళ్లలో పూర్తి కావలసి ఉంది. ఆ ప్రాజెక్టు ద్వారా 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 516 గ్రామాలకు సురక్షిత మంచినీరు లభిస్తుంది. వాస్తవానికి 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో కీలకమైంది 43.93 కిలోమీటర్ల సుదీర్ఘమైన టన్నెల్ మార్గం. ఇదే అత్యంత ముఖ్యమైనది. టన్నెల్ బోరింగ్ మిషన్ నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉన్నాయి. ఇప్పటి వరకు శ్రీశైలం జలాశయం ఇన్లెట్ నుండి 13.93 కిలోమీటర్లు పనులు పూర్తి కాగా అటు నుంచి అంటే మన్నెవారిపల్లె నుంచి 20.43 కిలోమీటర్లు పూర్తయింది. మధ్యలో 9.55 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉంది. ఇదే అత్యంత కీలకం. మధ్యలో మిషన్ సాంకేతిక సమస్యలతో కొంతకాలం పనులు ఆగిపోయాయి. 2019లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇన్లెట్ టన్నెల్లో పెద్ద ఎత్తున నీళ్లు రావడంతో మరోసారి నిలిచిపోయాయి. భౌగోళిక కారణాలు, మెషిన్ చెడిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. గత బీఆర్ఎస్ హయాంలో ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఎందుకనో నాటి సర్కార్ ఆ పనులపై అంత శ్రద్ధ పెట్టలేదనే చెప్పాలి. తాజాగా ఈ మధ్య ఈ పనులు మరోసారి ప్రారంభమయ్యాయి. చెడిపోయిన మిషన్ బేరింగ్లను అమెరికా నుంచి కొనుగోలు చేసి ప్రత్యేక నౌక ద్వారా ఇండియాకు రప్పించారు. చెన్నై పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎస్ఎల్బిసి ప్రాంతానికి చేరాల్సి ఉంది. ఈ క్రమంలో 2 వైపులా తవ్వకాలు పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా పైకప్పు కూలిపోయింది. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ప్రస్తుతం అంచనా వ్యయం 4,637 కోట్లు కాగా ఇప్పటి వరకు 2,689 కోట్ల పనులు పూర్తయ్యాయి. 2026 నాటికి పూర్తవుతుందని అంచనా ఉంది. భౌగోళిక, సాంకేతిక కారణాలతో ఈ ప్రాజెక్టు నిరంతరం ఆలస్యం అవుతూనే ఉంది. తాజాగా టన్నల్ ప్రమాద నేపథ్యంలో పనుల్లో మరింత జాప్యం జరిగే అవకాశాలున్నాయి. కానీ రేవంత్ ప్రభుత్వం ఈ పనులు సాధ్యమైనంత త్వరగా ముగించాలన్న పట్టుదలతో ఉంది.